హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం దొండకాయ టమాటా వేసుకొని కర్రీ చేసుకుందామని నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందామండి. మాగినోటిగా కొన్ని వేయండి, బాగుంటాయి. ఇంకా మనం పెనం పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకుందాము. మనం ఈ గిన్నెలో చేసుకున్నామంటే కర్రీ మటుకు బాగా అవుతుందండి. ఇంకా మనం తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకున్నాము. 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఒకటి కానీ 2 కానీ పచ్చిమిరపకాయలు పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కారం ఎక్కువగా అంటే 2 సరిపోతుంది, తక్కువగా అంటే 3గా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కారం పొడి వేసుకుంటాము. ఇంకా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చిటికెడంతా కరివేపాకు వేసుకున్నాము. ఫ్రెష్ వేయండి, ఎండిపోయింది వేయద్దు. ఇంకా కరివేపాకు వేసుకున్నాక ఈ విధంగా కలపాలి. ఇంకా ఇవన్నీ బాగా వేగిపోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిపోవాలి. ఇంకా ఇప్పుడు మనము చిటికెడంతా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మనము అల్లం పేస్ట్ చేసుకున్నదైతే, ఇంట్లో చేసుకున్నదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. లేదంటే తెల్లగడ్డలు 2 నుంచి 3 దంచుకునైనా వేసుకోవచ్చు. నేనైతే అల్లం పేస్ట్ ఉందనేసి చిటికెడంతా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఈ విధంగా అల్లం పేస్ట్ వేసినాక ఇలా 2 నుంచి 3 సెకండ్ల వరకు ఈ విధంగా కలపాలండి. అల్లం పేస్ట్ బాగా వేగిపోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. దాని తర్వాత మనం దొండకాయలు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నారంటే దొండకాయ అనేది బాగా వేగిపోతుంది, ఎక్కువ టైం అనేది పట్టదండి. ఒక 15 నుంచి 20 నిమిషాల లోపే మీకు కర్రీ అనేది అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి బాగా వేగనివ్వాలండి. ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి బాగా వేగుతుంది. చూడండి, ఈ విధంగా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత 2 నుంచి 3 టమాటాలు మాగినోటివి ఇలా పొడుగా కానీ సన్నగా కానీ కట్ చేసుకొని వేగిపోతే బాగుంటుందండి. ఇంకా దొండకాయ టమాటా వేగిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కొంచెం మెత్తగా అయ్యాయి కదా టమాటాలు, దొండకాయలు. ఇంకా ఇవన్నీ వేగినాక ఒక 10 నిమిషాల తర్వాత మనం మసాలా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేయాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఇంక ఇవన్నీ బాగా వేసినాక ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలపాలండి. ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఇంక ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వేగించుకోవాలండి, లేదంటే మూత తీసైనా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగాయి, ఉప్పు కారం వేసాం కాబట్టి. ఇంక ఇప్పుడు మనము దొండకాయ ఉడకనీకి చిటికెడంతా నీళ్ళు పోసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేసుకున్నారంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ లేకుండా. ఇంకా మనము చిటికెడంతా కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా ఫ్రెష్ వేయండి, ఎండిది కాకుండా. కర్రీ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఎసురంతా ఉడికించుకోవాలండి. చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇంకా ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. ఈ విధంగా ఎసురు ఉంది కదా, ఇంత ఎసురు అంటే ఇంత పులుసు లేకుండా కొంచెం పులుసు ఉంటే సరిపోతుందండి. అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. ఇంకొక 10 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఈ విధంగా దొండకాయ అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం దీంట్లో శనగింజల పొడి వేసుకుందాము. ఉట్టి శనగింజల పొడి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. శనగింజలు వేయించుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని శనగింజలు మటుకు మిక్సీ గ్రైండ్లో చేసుకోండి, పొడి చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ శనగింజల పొడి వేశాక 2 నుంచి 3 సెకండ్లు కలిపిన తర్వాత మళ్ళీ మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నేను ఉంది కాబట్టి కొత్తిమీర వేస్తున్నాను. శనగింజల పొడి వేశాక ఉప్పు కారం సరిపోయి లేవో చూసుకొని, నా కొలతలతో అయితే కొంచెం ఉప్పు తక్కువగా ఉందని అందుకని నేను వేస్తున్నాను చిటికెడంతా. ఇంకా శనగింజల పొడి వేశాక ఒక 5 నిమిషాలు లేదా 5 సెకండ్లు మూత పెట్టేసి వేయించుకున్నారంటే శనగింజలు కూడా బాగా ఉడుకుతాయండి. అంటే పొడి బాగా ఉడికి దొండకాయకి బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా అండి. వేరుశనగలు అంటే శనగింజల పొడి వేసాము. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా కర్రీ అండి. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.